ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి గోచారం కనపడుతుంది. ఈ కారణంగా ఏంటంటే వివాదాలు, కోపతాపాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి, వివాదాలకి దూరంగా ఉండండి. పోలీస్ కేసుల్లోనూ కోర్టు కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన గొడవలు ఇరుక్కోవడం మంచిది కాదు. ఇంకా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, చాలా సమస్యలకు గురవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే సంతృప్తికరంగా ఏ పని మీకు పూర్తవదు. కాబట్టి టెన్షన్ పడిపోకండి, గట్టిగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో అనుకోనటువంటి చికాకులు, వ్యవహారాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతక పరిశీలన కూడా ఒకసారి గట్టిగా చేయించుకోవాలి మీరు. అలాగే గృహ నిర్మాణ పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు కొంచెం చికాకులు కలగజేస్తాయి. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడము, ముండి బకాయిల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. మానసిక వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడమే మంచిది. అయితే పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఏ పని మీకు పూర్తవదు. ఇక ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అలాగే కొంత అవమానానికి గురయ్యే గోచార పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాలలో కూడా నష్టాలు కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అనారోగ్య సమస్యల ప్రభావం కూడా బాగా కనపడుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయేలా కనపడుతున్నాయి. రుణబాధల వల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా అయిపోతుంది. దానికి తగ్గ అవకాశాలు తక్కువైపోతుంటాయి. ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. శారీరక వ్యామోహాలు పెరగడం, కోరికలు పెరగడం, మానసిక అశాంతి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నరఘోష విపరీతంగా కనపడుతోంది, జాగ్రత్త.